వర్మ సార్ నమస్కారం మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే సురేష్. ఏంటి ఇది కందుకూరు అంశం మీరే బాగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట. ఒకటి సార్ ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయాన్ని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందో అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చూడాలి. చాలా క్లుప్తంగా దాసరి రాము అన్న గారు ఆల్మోస్ట్ జరిగినటువంటి ఘటన, దాని తాలూకా మూలాలు, ఏ రకంగా ఇది మలుపు తిప్పిందనే విషయాన్ని మొత్తం చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి బాధ్యులు పవన్ కళ్యాణ్ గారే. ఇందాక మీరు బాగా స్పష్టంగా విన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ వ్యక్తిని ఏ రకంగా వెనకేసుకొని వచ్చాడు, ఆ మంత్రి ఏ రకంగా వెనకేసుకొచ్చాడు, అధికారులను ఏ రకంగా పురుగొలిపారు అని. కానీ స్వతహాగా గతంలో ఉన్నటువంటి కంప్లైంట్ ఉండడం బట్టి అధికారులు భయభ్రాంతులకు గురయ్యి దాన్ని వాస్తవికంగా చూపించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈ కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, వీళ్ళందరి ధైర్యం ఏంటంటే మనం ఎన్ని చేసినా, ఆఖరికి మనుషుల్ని చంపినా మనల్ని మన పార్టీ కాపాడుతుంది, చంద్రబాబు నాయుడు కాపాడుతాడు, లోకేష్ కాపాడుతాడు అనేటువంటి అధికార అహంభావమే దీనికి కారణం. ఇప్పుడు చూశారు మీరు, నకిలీ మద్యం కుంభకోణంలో సురేంద్ర నాయుడు గతంలో మా సామాజిక వర్గమే. ఇదే సురేంద్ర నాయుడు ఆ రోజు చంపబడినటువంటి వ్యక్తి ఇదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే చంపాడు. యావజ్జీవ శిక్ష పడితే ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ప్రభుత్వము వాళ్ళని బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి, క్షమాభిక్ష నెపంతో. ఈ రకంగా వీళ్ళు చంపినటువంటి వాళ్ళను కూడా కాపాడుతుంటే మరి ఇలానే ఉంటుంది పరిస్థితి. ఈరోజు ఎంత దారుణం. పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరా? మరి ఈ విధంగా సచ్చేదానికే 15 ఏళ్ళు వాళ్ళ భుజాలు పోయమనేది? ఇంకా చంపేమని చెప్పండి, లేకపోతే ఉరితాళ్ళు ఇచ్చి పంపించమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ఒక సమావేశం పెట్టి ఉరితాళ్ళు కమ్ములు పంచమని చెప్పండి, చచ్చిపోతారు అందరూ. ఇంతకన్నా కారణమా? పెద్దన్న పాత్ర పోషించి గెలిపించండి వీళ్ళు అన్నాడు కదా, గెలిపించిన దానికి ఇదా? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. దీనిలో న్యాయం ఇప్పుడు కుల ప్రస్తావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ మేము కాపులు, ఏం మాకు ఆవేదన ఉండదా? మాకు ఏం బాధ ఉండదా? మాకు ఆవేదన వ్యక్తం చేసేటువంటి హక్కు లేదా? ఇది కూడా రాజకీయం అంటారా? ఇది మేము అడిగేదన్నీ కూడా మా రాజకీయాలనే ఎంతసేపు మా సొంత కులంలో ఏమైనా జరుగుతుందయ్యా, నోరు తిరిగి సాటి కులస్తుడు కానీ అడుగుతున్నావు. మరి నువ్వే కదా ఆ రోజు భుజం మోయిపించావు. ఇప్పుడు నీకు చేత కదా అందరికి తల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి చేతికి ఉరితాళ్ళు పంచే. 15 ఏళ్ళు ఇంకో బూడిగం చేసి చచ్చిపోమంటున్నాడు. అంటున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి ఇంకా ఈ కాపులందరూ పోయి? బాధ్యత ఎవరు వహిస్తారు? 2014లో జరిగిన విషయం ఆ రోజే చెప్పాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపులందరికీ సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తామన్నాడు. బీసీలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరేస్తానన్నాడు. ఒక్కరికంటే ఒక్కరికి ₹1 రుణం అందలేదు. 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు అందుతుందన్నాడు, ₹1 ఇవ్వలేదు. మరి బీసీ రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఆ రోజు ముద్రగడ పద్మనాభ గారు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే పట్టలు తిప్పి అత్యంత పాశవికంగా కుటుంబాన్ని మొత్తం అడ్డు రోడ్డు పైన లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. నెత్తి నోరు మొత్తుకున్న మొన్నటికి మొన్న. అయినా మళ్ళీ వచ్చి తగుదునమ్మా అని పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి అని ఈరోజు ఈ కాపు జాతిని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే రైట్. శివపార్వతి గారు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వర్మ గారు. చూశారు కదా, ఇది కందుకూరు అంశం రాము గారు మాట్లాడిందో, సురేష్ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారినే దీనికి ఏదో బాధ్యులుగా చేసి మాట్లాడుతున్న నేపథ్యం, ఆ రకంగానే వీడియోలు కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన